వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగునే అండి. తేలుగు పెత్తనం ఇస్తే తెల్లార్లు కుట్టిందంట. ఏదో పొడి చేస్తారనుకొని ఓటేసి కుర్సీ ఎక్కితే జనం నెత్తినెక్కి తైతెక్కలాడుతున్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను గాలి కొదిలేసి గాలి మాటలు మాట్లాడుతూ ఓ తెగ టైంపాస్ చేసేస్తున్నారు మన లీడర్లు. అలాంటి తమాషాలు చాలా ఉన్నాయి. అవేంటో చూసే ముందు హెడ్లైన్స్ చూసేద్దాం. పథకాలన్నీ మా పార్టీ వాళ్ళకే అన్న చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఉన్నమాట అంటే ఉలికెందుకు అన్న అంబటి. మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కి ఓటేయాలని అబ్బాయి ప్రచారం. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే అబ్బాయికి షాక్ ఇచ్చిన బాబాయ్. ఇక్కడ మేము క్యాండిడేట్ కి పెట్టలేదు. 9 నెలలకే కూటమి పని అయిపోయిందంటున్నా పాల్. చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం. రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి సీఎం అయ్యాడన్న కేటీఆర్. అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో తిరకాసు హల్చల్. దిమ్మ తిరిగిపోయే న్యూస్ అన్నా. నాకు ఒక కొరడా కావాలి అని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మా వాళ్ళకు ఎంత చెప్పినా వినడం లేదు. నా చుట్టూ తిరుగుతూ నా చెవులు కొరికెత్తు వాళ్ళను ఒంగోబెట్టి ఈపు మీద కొరడాలతో సెల్లుమని సరిస్తే కానీ మారరు అని తెగ వార్నింగ్ ఇచ్చారు. నమస్కారం సార్, ఏంటి సార్ విశేషాలు? 2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా. మరి ఎందుకు ఓడిపోయారు సార్? మనల్ని నేనే ఓడించుకున్నా. మీకు మీరే ఓడించుకున్నా ఓడిపోయారనే అంటారు సార్. 2014 నుంచి 19 వరకు మీరు ఒకసారి చరిత్ర చూస్తే 13.5% గ్రోత్ వచ్చింది. ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగింది. అంత అభివృద్ధి చేసేస్తే మరి ఎందుకు ఓడిపోయారు సార్? మనం చెప్పుకోలేకపోయాం. ఊరుకోండి సార్. మీరు పావలా పనిచేసి ₹1 ప్రసారం చేసేసుకుంటారని బయట టాకు. నేను తొందరలో పరిగెత్తా ఉన్నాను. మరి మీ కార్యకర్తలు ఏం చేశారు? నేను పరిగెత్తే మీరు నన్ను అర్థం చేసుకోలేక నేను ఇంతేలేదు నన్ను వదిలిపెట్టి మీ పని మీరు చేసుకున్నారు. మరి వాళ్ళని వదిలేసి మీరు ఒక్కరే పరిగెత్తుంటారు. అందుకే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు. తెలుగుదేశం మోటుకున్న ఎప్పుడైనా సరే విజయం మందే. ఎవ్వరు మనల్ని ఓడించలేరు. అవునా? మరి 2004లోను 2019లోను ఎందుకు ఓడిపోయారు సార్? ఆ రోజు మీలో అసంతృప్తి ఉండి ఇంట్లో పడుకుంటే ఎందుకు సార్ మీ కార్యకర్తలు అలా ఆడిపోసుకుంటారు? మీరు అణువు పసుపు రక్తం తప్ప వేరే రక్తం లేదు మీలో. అబ్బబ్బబ్బా, మీ కార్యకర్తలకు రక్తం పసుపు రంగులో ఉంటుందా? ఓయమ్మో, అలా కూడా ఉంటుంది ఏంటండి? ఇది నేను ఎక్కడ ఏం లేదు. అది సరేగాని ఇప్పుడు మీరు ఈ మీటింగు ఎందుకు పెట్టినట్టు? మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఏంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అదేంటది మళ్ళీ ఒకసారి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఏంటి సార్ ఏంటి మాట్లాడుతున్నారు? వాళ్ళకెందుకు పని చేయకూడదు? చేస్తే పాముకు పాలు పోసినట్టే. సరే, వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దు అంటున్నారు కదా, మరి వాళ్ళు ట్యాక్స్లు అయ్యి కట్టాలంటారా వద్దంటారా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీలాంటి విజనరీ ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు వార్డు మెంబర్లకి తేడా ఏటి ఉంటది అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. మామూలు అప్పుడు మీరు అందరూ అదరు తిరుగుతూ ఉంటారు. ఏదంటారు సార్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి? సార్ మీరు గొప్పోళ్ళు, వీరుడు, సూర్యుడు ఇలాంటి అన్ని మీ వల్ల అయిపోతాయని తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. దానివల్ల వచ్చేది ఏముండదు. నాకు మీకేమి రాకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి వస్తుందని ఆశతో జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అది భజన చేస్తూ ఉంటారు సార్. నేను కొరడా తీసుకుంటే అందరూ సెట్ అయిపోతారు. అంటే మీ వాళ్ళను కొరడాతో కొడతారా? డెఫినెట్ గా. నిజంగానా? సెకండ్ థాటే లేదు దాంట్లో. సార్ కొరడాలతో కొట్టినా వాతలు పెట్టినా మీ వాళ్ళు మారరు సార్. మీ చుట్టూనే తిరుగుతూ చెవులు కొరుకుతూ ఉంటారు. మీరు నా చెవు కొరికి, ఇంకొక ఆయన ఈ పక్క కొరికి, అసలు నాకే పిచ్చబట్టి. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. వెరీ గుడ్ డెసిషన్. అర్జెంటుగా 100 కొరడాలు ఆర్డర్ ఇచ్చేయండి, లేకపోతే మీ వాళ్ళు మాటినలే లేరు. అనగనగా ఊళ్ళో ఒక బిల్డప్ బాబాయ్ గారు ఉన్నారంట. ఎవరు అడిగినా అడక్కపోయినా నాకు 351 ఎకరాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ తిరిగేవాడంట. ఓసారి మన అంబటి రాంబాబు గారు ఆ బిల్డప్ బాబాయ్ని పట్టుకొని
ఓకలో ఈకలాంటోడివి, నీకు 350 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించు అని గట్టిగా అడిగేసరికి ఆ సొల్యూషన్ చెప్పేశాడంట. ఆ బిల్డప్ బాబాయ్ ఎవరో ఆయన్ని అడుగుదాం. నమస్తే సార్, మీకు ఎవ్వరికి పనులు చేయొద్దని బాబు గారు ఆదేశాలు జారీ చేశారంట కదా, ఎలా సార్ మరి ఇప్పుడు? వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దంట. ఎక్కడ పోయే కాలం నాకు అర్థం కాలేదు. మీకే కాదు ఎవరికీ అర్థం కావట్లేదు సార్. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో నాకు అనుమానం బుర్ర పోయిందేమోనని నా ఉద్దేశం. మరి బాబు గారు మాటల మీద జనసేన బీజేపీ వాళ్ళు ఏమన్నా స్పందించారండి? వీరెవరు మాట్లాడరండి, ఏం మాట్లాడకుండా కాము కూర్చుంటారు. అన్నట్టు పవన్ సార్ ఏమన్నారో విన్నారా? ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళాలంట కదా. ఎక్కడికో జర్మనీ వెళ్ళమంటాడా? అవును సార్, జర్మనీ వెళ్ళమంటున్నాడు. ఏమిటా వ్యంగ్యం నాకు అర్థం కాల. పవన్ సారే కాదు, నాదెండ్ల సార్ కూడా మీ పార్టీ మీద ఏదో కామెంట్స్ చేస్తున్నారు. అటు చూడండి ఓ మారు. నమస్కారం సార్, నాదెండ్ల గారు. ఏంటి సార్ అందరూ కట్టుకొని ఒకేసారి వచ్చేసారు? ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? ఈ నాయకుడు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు సార్. అసలు బేసికల్ గా వైఎస్ఆర్ సిపి తాడు బొంగరం లేని పార్టీ ఇది. అంబటి గారు విన్నారా, మీది తాడు బొంగరం లేని పార్టీ అంట. మాకు తాడు బొంగరం లేదు, జనసేనకు మాత్రం తాడు ఉంది, బొంగరం ఉంది. ఏంటి సార్ వాళ్ళ దగ్గర తాడు బొంగరం రెండు ఉన్నాయా? తాళి ఉంది, పుస్తులు ఉన్నాయి, ఎక్కడ పెట్టి అక్కడ కట్టేయాలి. తాడు బొంగరం ఉంగరం రింగు పుస్తలు మెట్టులు ఇవన్నీ ఉండడానికి అది ఏమన్నా పార్టీ అనుకుంటున్నారా లేకపోతే లేడీస్ ఎంపూర్ అనుకుంటున్నారా? మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు ఎదవలు సొంటలు అని మాట్లాడమాక. అదేంటి గారు ఇంకా కొన్ని సీరియస్ కామెంట్లు కూడా చేశారండి. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. ఎవరి సంగతి సార్? నాదెండ్ల గారిదా? ఏంటి ఆయన సంగతి? నువ్వు బియ్యపు మంత్రివి కదా. బియ్యపు మంత్రి కాదు సార్, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఊరుకోండి సార్, ఆయన పట్టుకొని బియ్యపు దొంగ, తౌడు దొంగ, నౌకల దొంగ, సముద్రం దొంగ అని ఎలా అనిపిస్తుంది సార్ మీకు అనడానికి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నాం. లంచాలా? లక్షల కోట్ల? నాదెండ్ల వారు కూడా లంచాలు తీసుకుంటారా సార్? ఆయనకి ఎవరు ఇస్తారు సార్ లంచాలు? సీజేటు లంచం తీసుకోవడం. స్ట్రైక్ రేట్ గురించి కూడా ఏదో అన్నారు ఆయన. మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన. మరి మీరేమంటారు? మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఏమంటే ఎంత పొలం ఉందని అడిగాం. ఎంత పొలం ఉందంట? 351 ఎకరం ఉందండి అన్నాడు. ఓయమ్మో 351 ఎకరాలే? ఏమయ్యా నీకు 350 ఎకరం ఎక్కడ ఉంది? ఆయన ఏమన్నాడు? నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు. అబ్బో, జమీందారు ఈయన ఇద్దరు పార్ట్నర్స్ అంటే గ్రేటే. ఏమయ్యా నీకెంత ఉంది చెప్పండి. నాకు 1 ఎకరం అండి. కడవ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది 2 పక్క అమ్మటే ఉంటాయి, అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాడు. అంటే జనసేన కూడా మీ ఊళ్ళో ఉండే ఆ బిల్డప్ బాబాయ్ టైపేనా? నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా? మరి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేట్. అయితే ఇప్పుడు ఏంటంటారు? రా సింగిలి కదా వచ్చేస్తారు. మీరు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు రారు సార్. వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదా ఏంటి? అబ్బాయిది ఒక మాట, బాబాయిది ఇంకో మాట. వాట్ ఈస్ దిస్ దారుణం అని నిలదీస్తున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. మొన్న ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. నమస్తే సార్, చెప్పండి. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిన్న ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేం కాదు. ఆ ఎన్నికల్లో గెలిచిన గాది శ్రీనివాసులు నాయుడు మా కూటమి అభ్యర్థి అని చెప్పుకుంటున్నారు సార్ వాళ్ళు. ఎవరు గెలిస్తే ఆయనే మా క్యాండిడేట్ అంటే ఎంత అన్యాయం ఉంది. అంటే ఆయన కూటమి క్యాండిడేట్ కాదా? మరి కూటమి తరపున ఎవరు పోటీ చేశారు? కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ గారు అని చెప్పి మీరు ప్రకటన చేశారు. కాదు, శ్రీనివాస్ నాయుడు కూడా మా క్యాండిడేట్ అని అంటున్నారు అచ్చెన్నాయుడు గారు చెప్పింది కొన్ని ఎత్తుగా ఉన్నారు, 6 అడుగులు 6.5 అడుగులు ఎత్తుగా ఉన్నారు, 150 కేజీలు బరువు ఉన్నారు, ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన చెప్పింది విందామా అంటే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కేంద్రంలో మంత్రి. అవును మరి ఈయన చెప్పింది వినాలా, ఆయన చెప్పింది నమ్మాలా? అబ్బాయి ఏమన్నారు, బాబాయ్ ఏమన్నారు? ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక్కసారి ప్రజలకు ఒకసారి చూపించాలి. చూపించండి. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. మరి అచ్చెన్నాయుడు గారు ఏంటండి ఇలా సడన్ గా ప్లేట్ ఫిరాయించేసాడు? గెలిచిన క్యాండిడేట్ మావాడే అంటున్నారు. బాబాయ్ మాట వినాలా, అబ్బాయి మాట వినాలా? ఇద్దరు మాట ఏం లేదు. ఉపాధ్యాయులు అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏదైనా గ్యాప్ వచ్చిందా? గ్యాప్ ఎందుకు వస్తుంది సార్? గతంలో ఆయన అన్నటువంటి పార్టీ లేదు,
ఒక్కలేదు అన్న మాట ఏదైతే అన్నాడో దానికి ఏమైనా కట్టుబడి ఉన్నాడా? మనం మాట్లాడుకోవడం ఎందుకు కానీ అదిగో అక్కడ అచ్చినాయుడు గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలిసేసుకుందాం. నమస్తే సార్, మీరు మద్దతు ఇచ్చిన క్యాండిడేట్ ఓడిపోయాడు కదా, ఎందుకంటారు? అక్కడ మేము క్యాండిడేట్ కి పెట్టలేదు. ఏంటి క్యాండిడేట్ నెట్లేదా? మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. అవునా? మరి రఘువర్మ గారు ఎవరు సార్? ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ ఓటు రఘువర్మ గారికి. మరి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయమని చెప్పిన రఘువర్మ గారు ఎందుకు ఓడిపోయారు సార్? మా పార్టీ క్యాండిడేటే లేదు. లేనప్పుడు మరి మీ పార్టీ వాళ్ళందరూ కట్టుకట్టుకొని పోమని రఘువర్మ గారికి ఎందుకు ప్రసారం చేసినట్టు సార్? ఓసారి చూడండి అట్టు. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే చూసారా, ఇప్పుడు ఏతంటారు సార్? అవన్నీ పేకంతారా ఏంటి? మాట మాట్లాడితే అర్థం పర్థం ఉండాలా, లేకపోతే జనం నవ్వుకుంటారు సార్. అయిపోయే 9 నెలలకే కూటమి పని అయిపోయే అని తన స్టైల్లో సురగలు అందించేస్తున్నారు కేఏ పాల్ గారు. నమస్తే సార్, చెప్పండి మీ స్టైల్లో. అంటే 9 నెలలకే కూటమి కథం. అయ్యో, అలా 9 నెలలకే ఎలా కథం అవుతుంది సార్? చంద్రబాబు కథం. మరి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ కథం. బీజేపీ కూడానా? బీజేపీ కథం. ఎందుకు కథం? ఎందుకు కథం? అదే ఎందుకు కథం? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. హామీల గురించి అడిగితే ఆ ఒక్కటే అడక్కు అని అంటున్నారు సార్ వాళ్ళు. ఇంకెంత కాలం డ్రామాలు ఆడతారు వీళ్ళు, ఈ కూటమి నాయకులు? అలా అడిగితే కోపం వస్తుంది సార్ కూటమి లీడర్లకి. 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఆ మహిళల్ని తీసుకొచ్చేస్తామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఆయన బిజీగా ఉన్నారు సార్, ఆయనకి ఎలా కుదురుతుంది చెప్పండి? నిరుద్యోగ భృతి అన్నారు, మాట్లాడరు. ఎలా మాట్లాడతారు సార్? అసలు ఆయన టైమే లేదు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీరు 6 ఉంటే 90,000 అన్నారు. మరి ఎవరికైనా ఇచ్చారా సార్ 90,000? 90 రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు. 90 రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు. ఎలా ఇస్తారు సార్? అక్కడ డబ్బులు లేవంట కదా. అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు? అధికారం కోసం. నేను అప్పుడు చెప్పాను 100 సార్లు. ఏడు చెప్పారు? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. మరి ఇప్పుడు ఏంటి చెప్తారు? కాదు, జాబు పోవాలంటే బాబు రావాలి, ఉన్న జాబులు కూడా పోతున్నాయి. మరి జాబ్ రావాలంటే ఏటి చేయాలి సార్? జాబు రావాలంటే పాలు రావాలి. విన్నారా? బాబు పోవాలి పాలు రావాలి అంటున్నారు పాల్గోరు. తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తాను అన్నట్టు తయారయ్యారు పొలిటికల్ లీడర్లు. ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా తగ్గేదేలే అంటూ కాలు దూవుతున్నారు. అదిగో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కలిపి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. నమస్తే సార్, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని తెగ ట్రోల్ చేస్తున్నారు సార్. నమ్మి నానబోస్తే ఉచ్చి బుర్రెలైనాయని ఆమెతలు చెప్పడం కాదు సార్, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఏందయ్యా మీ కడుపు నొప్పి? 10 ఏళ్ళు మీరే ఏలిండ్రు కదా. అంటే 10 ఏళ్ళు వాళ్ళు ఏమీ చేయలేదా? పచ్చగున్న కాడ మేసిండ్రు, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా. అదిగా సార్, మీరు బ్యాగులు మోసి సీఎం అయ్యారంటున్నారు కేటీఆర్ గారు. ఆ మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే ఏం చేస్తారు సార్? తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం. ఓయమ్మో, పెద్ద వార్నింగే, పెద్ద వార్నింగ్. నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు అరికథలు చెప్పి నమ్మించవచ్చు అని. వెనకటికెవడో ముఖం బాగోలేదని అద్దం పగలగొట్టుకున్నాడని మీ గురించి ఏదో సామెత కూడా చెప్పారు కేటీఆర్ సార్. ఈ అరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు, చాలా మందిని చూసినాం. సరే, బీఆర్ఎస్ సంగతి అలా ఉంచండి, బీజేపీ సంగతి ఏంటి? సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్న ఉరుమురిమి మంగళం మీద పడినట్టు ఈ మధ్య కిషన్ రెడ్డి సార్ని తగులుకుంటున్నారండి మీరు. ఆయన ఏమన్నారు? నువ్వేం చేసినావు అంటాడు. మరి మీరేం చేశారో చెప్పొచ్చు కదా. నేను ఏదైనా కష్టపడి కొట్లాడి తెస్తే అది మేమే ఇచ్చినామంటాడు. మీరు కష్టపడి కొట్లాడి తెచ్చింది ఏంటో చెప్పండి, ఆయన సైలెంట్ అయిపోతారు. ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. సూపర్, మంచి పని చేశారు, పెద్ద సభ్య పట్టుకొచ్చారు. ఎయిర్పోర్ట్ అంటే మాట్లాడేటి? కిషన్ రెడ్డి అంటున్నాడు, లేదు ఆ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చిన, మేమిచ్చింది ఎయిర్పోర్ట్, మా మోడీ ఇచ్చిండు, నేను తెచ్చిన అంటున్నాడు. ముందు ఆ ఎయిర్పోర్ట్ ఏదో రానివ్వండి సార్, ఇద్దరు చెరు సగం క్రెడిట్ పనిచేసుకుందరు. కానీ వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట. అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి, మీరేంటో తెలుస్తుంది కిషన్ రెడ్డి గారికి. నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చిన. మరి మోడీ సార్ ఎన్ని ఇచ్చారు సార్ ఉద్యోగాలు? మోడీ ఇచ్చింది 2 బోడి ఉద్యోగాలు. రెండేనా? కేవలం 2 అంటే 2 ఉద్యోగాలా? అవునా? ఏంటి సార్ ఆ ఉద్యోగాలు? ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. ఎందుకు సార్ మీలో మీరు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీ ఉద్యోగం మీరు చేసుకోండి. ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గరికి పోయినట్టు. గుండెవరు అరగుండెవరు, మధ్యలోకి బ్రహ్మానందం ఎందుకు వచ్చినట్టు? అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు. నమస్తే సార్, ఇందాక సీఎం గారు మాట్లాడారు,
మంచి మైకులో చెప్పాలంట, చెడు చెవులో చెప్పాలంట. మీరేం చెప్తారు సార్? చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను. అమ్మో అయితే వద్దులేండి, ఎప్పటిలాగే చెడు కూడా ఆ మైకులోనే చెప్పాలి. ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్. ఎవరు సార్? మీనాక్షి గారు. ఓ మీనాక్షి మేడం గారా? అవును సార్, చాలా స్ట్రిక్ట్ అంట కదా మేడం గారు. ఆమె ఎయిర్పోర్ట్ లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట ఆయన ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. మరి మేడం గారు ఏమన్నారు సార్? చాలా తప్పు, మీరు బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోవద్దు అంటుంది. నిజమే కదా సార్, అన్నింటికంటే ఆత్మగౌరవం చాలా ముఖ్యం కదా. నిజమే చెప్పారు కదా మేడం గారు. అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము? మీరు ఏం చెప్తారు సార్ మేడంకి? చెప్పండి. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. ఎవరు సార్? ఎవరి గురించి చెప్తున్నారు మీరు? కొంచెం హింట్ ఇస్తే మాకు అర్థం అవుతుంది. అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ముసుగులో గుద్దిలాట ఎందుకు సార్? ఆయన ఎవరో సూట్ గా చెప్పేయచ్చు కదా. ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడదు. టింగు టింగ్ అంటే సీఎం గారు పడదా? అదేంటది? ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు. మరి ఏం చేశాడు సీఎం? అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏం కనిపెట్టాడు సార్? టకీ టకీ అంటాడు. టకీ టకీ అంటాడు. టక్కీ టకీనా? టింగు టింగుకు పోటీగా టక్కీ టక్కీ అని కనిపెట్టారా సీఎం గారు? పడ్డా పైసలు మరి టకీ టకీ మరి. అసలు ఈ టింగు టింగు ఏంటో టక్కీ టక్కీ ఏంటో ఏమీ అర్థం కావట్లేదు సార్. హైడ్రా పెట్టిందే నా కోసం అట. హైడ్రా పెట్టింది మీకోసమా? ఎందుకు సార్? ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూ, జన్వాడలో నాకే ఉందట భూ. దాని ఎంబడబడ్డాడు. కొంప తీసి కోలు కొడతారా ఏంటి? కోలు కొట్టుకోరా ఊకెళ్ళు లేదని చెప్పిన. కోలు కొట్టండి అని పిలిస్తే వాళ్ళు నిజంగా వచ్చినా వస్తారు సార్. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నాడు. అసలు ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పినట్టు? 14-15 నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ తిట్టుకుంటూనే బతుకుతావు. ఇక కేసీఆర్ గారు కొన్ని డిమాండ్ సార్ అది. ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి? ఇక వాళ్ళకైతే మొక్కాలి. అందరూ శాకాహారులే, బుట్టలో రొయ్యలు మాయం అన్నట్టుంది. ఎక్కడ చీమ చిట్టుకుమన్నా కాఫీ కూడా తాగకుండా పరిగెత్తుకెళ్ళి కూపిలాగి పీకి పాకం పెడతాడు మా డేరింగ్ డాషింగ్ నెంబర్ 1 రిపోర్టర్ తిరకాసు. మైక్ పట్టుకొని ఫీల్డ్లోకి దిగాడంటే మైక్ టైసన్ కూడా పనికిరాడు. అదిగో ఇందాక నుంచి కాలుగాలిని పిల్లిలాగా తెగ టెన్షన్ పడిపోతున్నాడు అక్కడ. తిరకాసనియా వచ్చేసావా? ఇందాకటి నుంచి నీ కోసమే వెయిట్ చేస్తా ఉండా. ఏడు తిరకాసనియా? పుట్టింటికి పోయిన భార్య సప్పా పెట్టకుండా తిరిగి వచ్చినట్టు ఏట కంగారు? ఏటైనది? ఏమైందని అంత మెల్లగా అడుగుతావేందనా? బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్ పట్టుకొచ్చా నేను ఇప్పుడు. బ్రేకింగ్ న్యూసా? ఏటది? దిమ్మ తిరిగిపోయే న్యూస్ అన్నా. ఇది కానీ బయటకు వస్తే అందరికి మైండ్ బ్లాంక్ అయిపోద్ది అంతే. ఓలమ్మో అవునా? ఏటా బ్రేకింగ్ న్యూస్? చెప్పు చెప్పు అంటే చెప్పడానికి ఇదేమన్నా అల్లటప్ప వార్త అనుకున్నావా? అయ్యిందా డింగ్ డాంగ్ ఎక్స్క్లూజివ్ అని వాటర్ మార్క్ వేసుకోమని చెప్పా. ఆ టాపిక్స్ వాళ్ళని రెడీగా ఉండమన్నా. మిగతా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయమని చెప్పా. విశ్లేషకులను ఒక నలుగురిని పిలిపించు. సాయంత్రం దీని మీద డిబేట్ అన్నావు. ఓమో తిరకాసు, 3వ ప్రపంచ యుద్ధం ఏమన్నా వస్తుందా ఏంటి? మొన్న జెలెన్స్కీతో ట్రంప్ తాత గొడవ పడినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో అవుతుందని. ఇది 3వ ప్రపంచ యుద్ధం కంటే పెద్ద యుద్ధం జోగన్నావు. అంతకంటే పెద్దదా? ఏంటది? వారం రోజులు లీవ్ కావాలా? వారం రోజులు లీవా? ఏంటి నువ్వు కూడా యుద్ధం చేయడానికి వెళ్తున్నావు ఏంటి? అది కాదన్నా, మా బామ్మర్ది కొడుకు పెళ్లి ఉంది. నేను కానీ వెళ్ళకపోతే మా ఇంటిది అస్సలు ఒప్పుకోదన్నా. అది కాదు ఇందాక నుంచి బ్రేకింగ్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్, ప్రపంచ యుద్ధం అన్నావు కదా, అది ఏటో చెప్పు ముందు. నాకు లీవ్ శాంక్షన్ చేస్తేనే నేను ఆ బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. ఇది ఎక్కడ బ్లాక్ మెయిల్ రా బాబు? సరే లీవ్ ఇస్తాను కానీ నీ దగ్గర ఉన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటో చెప్పు తగలడు. సరేనా? రెడీనా? ఎక్స్క్లూజివ్ అని వాటర్ మార్క్ పడతా ఉందా అక్కడ? అరే ముందు ఆ న్యూస్ ఏంటో చెప్పు అన్నయ్య. హెడ్లైన్: కూటమిలో కుంపటే. దాని కింద అయిపోయా అని ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టేసుకో. కూటమిలో కుంపట ఏంటిది? 9 నెలలకే కూటమిలో మోసరం పుట్టిందన్నా. అది రాను తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. నాకేంటి అర్థం కావట్లేదు తిరకాసన్య. మలయాళం సినిమాను తమిళ సబ్ టైటిల్స్ తో చూస్తున్నట్టుంది. కాస్త వివరంగా చెప్పు తిరకాసన్య. చంద్రబాబు సార్ మీద పవన్ సారు సీరియస్ గా ఆగ్రహంతో ఊగిపోయారన్నా. నేను నమ్మను. నిన్నగాక మొన్న ఎన్ని ఇబ్బందులు వచ్చినా 15 ఏళ్ల పాటు చంద్రబాబుతో కలిసే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు పవన్ సార్. చూడలేదా? పైకి బాగానే కనిపిస్తున్నారు కానీ లోపల ఇద్దరికి ఏం గొడవ జరిగిందో ఏందో బాబు గారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశాడన్న పవన్ సార్. ఊరుకానియా గాలి కబుర్లన్నీ ఏరుకొచ్చి ఎల్లో మీడియాలాగా సిల్లిగా మాట్లాడతావేంటి? వాళ్ళిద్దరికి ఫెవికాల్ బంధం తెలీదా? నువ్వు ఇట్టా మాట్లాడతావనే నేను బలమైన సాక్ష్యాధారాలు కూడా తీసుకొచ్చా. ఏటా సాక్ష్యాధారాలు చూపించు. నాకు లీవ్ శాంక్షన్ అయినట్టే కదా. అరే నీకు లీవ్ ఇస్తాను కానీ ముందు నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి చూపించు. సరే అయితే ఇదిగో ఆ వీడియోలో బాబు గారు ఏమంటున్నారు ఒకసారి విను. మా పేదవాళ్ళకి పెద్ద కొడుకుగా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. చూసావా? చూశాను. ఇప్పుడు
బాబు గారి మాటల మీద పవన్ సార్ ఎట్టా రియాక్ట్ అయ్యారో అది కూడా చూడు. అరే మీ తాత సంపాదించిన ముళ్ళ ఇంటి నువ్వేంది ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముళ్ళ ఇది. ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం అది వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన దానకర్ణుల్లా మాట్లాడుతున్నా. చూసావా? ఇప్పుడన్నా నమ్ముతున్నావా? నమ్మకం లేకపోతే మళ్ళా ఒకసారి చూడు. మా పేదవాళ్ళకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. అరే మీ తాత సంపాదించిన ముళ్ళ ఇంటి నువ్వేంది ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముళ్ళ ఇది. ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం అది వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన దానకర్ణుల్లా మాట్లాడుతున్నా. అర్థమైంది కదా? వెంటనే కూటమిలో లంపటం, కూటమిలో కుచ్చుకుచ్చోతాహై అని ఓ హెడ్లైన్ కూడా పెట్టేసుకో జోగన్న. ఓరి నీ దుంపదేగా, అప్పటి నుండి బ్రేకింగ్ న్యూస్ అని సాగదీసి నువ్వు తీసుకొచ్చింది వార్త ఇదే. ఏంది ఇది? బ్రేకింగ్ న్యూస్ కాదా నీకా? ఈ వీడియో నేను సోషల్ మీడియాలో ఎప్పుడో చూసాను అనియా. చూసేసావా? పవన్ సార్ అన్నింది బాబు గారినే కదా? ఆయన బాబు గారిని అనలేదు, ఇంతకు ముందున్న సీఎం గారిని అన్నారు. పవన్ సార్ అనింది ఇప్పుడున్న సీఎంని కాదా? కాదు అప్పుడున్న సీఎంని అన్నాడు ఆయన. అవును. మరి ఇప్పుడుండే సీఎం కూడా తన తాత మూల్యం ఇవ్వట్లేదు కదా జోగన్న? ఇవ్వట్లేదు అంటే పవన్ సారు ఇప్పుడున్న సీఎంను కూడా అన్నట్టే కదా? వాళ్ళు ఒకటే కదా, పైగా 15 ఏళ్ళు కలిసి ఉంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు మొన్న. అంటే ఇప్పుడు అది తిరగాసు ఇంకాపే, ఇప్పటికే నా బుర్ర ఈటెక్కిపోయింది. నా బుర్ర కూడా ఈటెక్కిపోయిందని చెవుల్లోంచి పగలు కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అది కాదు తిరగాసు, పూటకో మాట, ఏ రోటికాడ ఆ పాట, ఏ ఎండకా గొడుగు, ఈ సామెతలు తెలుసు కదా నీకు? ఎందుకు తెలియదనా? నాలిక తాటి మట్ట అనే సామెత కూడా తెలుసు నాకు. తెలిస్తే మరి నేను చెప్పడం ఎందుకు? నీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటది కదా. అది కాదనా, ఇప్పుడు ఫైనల్ గా నాది ఒక చిన్న డౌట్. ఏటా డౌట్? నాకు లీవ్ శాంక్షన్ అయినట్ట కానట్ట? అబ్బబ్బబ్బబ్బబ్బా, బేకింగ్, సెన్సేషన్, యుద్ధం అని మా తిరకాసు బుర్ర తినేసాడు. సంటే నాకు కాఫీ తీసిరా. అన్నా నాకు కూడా ఒక టీ చెప్పాను. ఏంటి నీకు టీ చెప్పాలా? ఒక టీ, 2 సమోసాలు, 2 ఉస్మానియా బిస్కెట్లు కూడా తెప్పించు జోగన్న. బాగా టైర్ అయిపోయా. చాలా బిర్యానీ కూడా తెప్పించాలా? రా నువ్వు ఆఫీస్కి రా, ఏడిగా వడ్డిస్తాను. అమ్మ బిర్యానీ కూడా తెప్పిస్తున్నాడంట. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడో ఏందో. అను 5 నిమిషాల్లో అక్కడ ఉంటా, నేను వస్తుండా. చూశారు కదా, అదన్నమాట. ఎవ్వరూ తగ్గడం లేదు. వీళ్ళ పంచాయతీ ఒక్క రోజుతో ముగిసేలా లేదు. మరి మనకేమో టైం లేదు అని చేత ఈ ఏళ్ళకి ఇక్కడితో ఆపేద్దాం. మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.